అనగనగా ఒక చిన్న పచ్చని గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒకరోజు ఇద్దరు రైతులు మల్లయ్య, చెన్నయ్య పొలాలకు వెళ్తూ దారి మధ్యలో మెరిసే ఒక పెట్టెను చూశారు. పెట్టె కొంచెం తెరిచి ఉంది. లోపల బంగారం మెరుస్తోంది. చెన్నయ్య నెమ్మదిగా అన్నాడు, ఇది ఎవరో పోగొట్టుకున్నదై ఉండొచ్చు, గ్రామానికి చెప్పాలి అని. కాని మల్లయ్య మాత్రం, అయ్యో, ఇది నా అదృష్టం, నాకు దొరికింది అనంటాడు. అక్కడే మాటలు పెరిగాయి. అప్పుడు గ్రామ పెద్ద, ఇలా గొడవ పడకండి, సర్పంచ్ రామన్న దగ్గరకు వెళ్దాం అని సలహా ఇస్తాడు. సర్పంచ్ రామన్న చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. ఇద్దరి మాటలు శ్రద్ధగా విన్నాడు. ఏమీ మాట్లాడలేడు, కాని అన్నీ గమనించాడు. కొద్దిసేపటికి సర్పంచ్, ఈ పెట్టె ఎవరిది అని తెలుసుకోవడానికి ఒక చిన్న పరీక్ష చేద్దాం. ఈ రాత్రి బంగారు పెట్టెను గ్రామ దేవాలయంలో ఉంచుదాము. రేపు ఉదయం దీని గురించి తీర్పు చెప్తాను అని సర్పంచ్ అన్నాడు. రాత్రి అయింది, కాని మల్లయ్యకి నిద్ర రాలేదు. బంగారం గుర్తొస్తూనే ఉంది. ఈ రాత్రికి కొంచెం బంగారం తీసుకుంటే ఎవరికి తెలుస్తుంది అని అనుకుంటూ దొంగచాటుగా దేవాలయానికి వెళ్లి పెట్టెలో ఉన్న బంగారం తీయడానికి చూశాడు. అప్పుడే అక్కడే ఉన్న సర్పంచ్ రామన్న మరికొంతమంది గ్రామస్తులతో లోపలికి వస్తాడు. మల్లయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. చూశావా మల్లయ్య, నీ దురాశ నిన్ను పట్టించింది అనంటాడు. ఉదయమయ్యింది. చెన్నయ్య వచ్చి సర్పంచ్కు అన్నాడు, ఈ పెట్టె ఎవరిదో తెలియకపోతే గ్రామానికి ఉపయోగించండి. సర్పంచ్ అందరివైపు చూసి, చూశారా, బంగారం లోభిని బయటపెట్టింది, నిజాయితీ మనిషిని గుర్తించింది అనంటాడు. చెన్నయ్యను అందరూ మెచ్చుకుంటారు. ఈ కథ యొక్క నీతి, మనది కాని దానికోసం ఎప్పుడూ ఆశపడకూడదు.